వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అంతర్జాతీయ యుద్ధ మేఘాలు కోనసీమ కొబ్బరి రైతులపై పిడుగులా పడ్డాయి. యుద్ధం కారణంగా ఎగుమతులు నిలిచిపోవడంతో కొబ్బరి ధరలు భారీగా పడిపోతున్నాయి. రంజాన్ మాసంలో ముస్లిం దేశాలకు భారీగా ఎగుమతి అయ్యే కొబ్బరి ప్రస్తుత పరిస్థితుల్లో కంటైనర్లు ఫోర్ట్లలోనే నిలిచిపోయాయి. జిల్లాలోని సుమారు 44,663 హెక్టార్లలో కొబ్బరి సాగు చేస్తున్న రైతులు ఈ పరిణామంతో తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్ సంక్షోభంలో ఉన్న తరుణంలో ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఐనవెల్లి మండలం వీరవల్లిపాలెం శివారు బొమ్మరాలతిప్ప ప్రాంతంలో కోతుల బెడద తీవ్ర రూపం దాల్చింది. పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులను కోతులు వెంటాడడంతో వారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గుంపులుగా వస్తున్న కోతులు విద్యార్థులపై దాడికి ప్రయత్నిస్తుండటంతో చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి కోతుల నుంచి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కడప శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో రాహుకాల పూజలు ఘనంగా జరిగాయి. వేకువజామున అమ్మవారికి పంచామృతాభిషేకం, మధ్యాహ్నం 3 నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రహదోష నివారణకు వందలాది భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు మల్లికార్జునరావు దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మంగళ, శుక్రవారాలు మరియు పౌర్ణమి రోజుల్లో చండీ హోమం, దీపాలంకర్ సేవలు ఉంటాయని తెలిపారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో 7వ రోజు విచారణ జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ నాయక్ సిసిఎస్ పోలీసుల ముందు హాజరయ్యారు. విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ ఈ నెల 12కు వాయిదా పడింది. బొబ్బిలి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో పార్టీ ఇన్ఛార్జ్ గిరిడ అప్పలస్వామి మాట్లాడుతూ ఎండల తీవ్రత దృష్ట్యా ఈసారి ఆవిర్భావ సభను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా, నగర, మండల కేంద్రాలు, పంచాయతీల్లో రక్తదాన శిబిరాలు, ఆహార వితరణ, పర్యావరణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బొబ్బిలి నియోజకవర్గ జన సైనికులు, వీర మహిళలు పండుగ వాతావరణంలో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని అప్పలస్వామి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం నిర్దేశించిన 120 మైక్రోన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్ హెచ్చరించారు. నెల్లూరులోని స్టోన్ హౌస్ పేటలో ప్లాస్టిక్ దుకాణాలు, గోదాములపై ఆకస్మిక దాడులు నిర్వహించి 800 కేజీల నిషేధిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను గుర్తించి సీజ్ చేశారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు మేజర్ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. 6 నెలలుగా వేతనాలు చెల్లించలేదని, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారు తెలిపారు. జీవనం కష్టంగా మారడంతో విధులను బహిష్కరించవలసి వచ్చిందని, జీతాలు ఇచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని కార్మికులు పేర్కొన్నారు. అధికారులు స్పందించాలని వారు కోరారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, చందనంతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పాలతో అలంకరించి హారతి సమర్పించారు. ఈ పూజా కార్యక్రమాలు భక్తుల సమక్షంలో వైభవంగా జరిగాయి. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లి సమీపంలో మొక్కజొన్న, మామిడి తోట కంచెకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో మంటలు వ్యాపించాయి. రైతు రాసా బాలుడు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించి సహాయం చేసిన అగ్నిమాపక శాఖ అధికారులకు, సిబ్బందికి రైతు బాలుడు కృతజ్ఞతలు తెలిపారు. పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామానికి చెందిన వండాన శేఖర్ నేతృత్వంలో పలువురు వైసీపీ నాయకులు, 100 కుటుంబాలు, సర్పంచ్ రామబుక్త, వార్డు సభ్యులు పాతపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ పథకాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యే గోవిందరావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.